అయితే అభిమన్యుడికి తోడుగా పద్మవ్యూహంలోకి వెళ్లే ముందు ప్రయత్నించిన పాండవులను వ్యూహద్వారం వద్ద సైంధవుడు అడ్డుకుంటాడు. మహాశివుడు తనకిచ్చిన వర ప్రభావంతో ధర్మరాజుపై అనేక అస్త్రాలను ప్రయోగించి అతన్ని తీవ్రంగా గాయపరుస్తాడు సైంధవుడు. వెంటనే భీముడు అక్కడకొచ్చి ధర్మరాజుని రక్షిస్తాడు. తరువాత భీముడికి సైంధవుడికి మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతుంది. ఇంతకు ముందు ఒకసారి సైంధవుడిని దారుణంగా కొట్టిన భీముడు, నా చేతిలో ఈ సైంధవుడెంత బచ్చాగాడు, ఈ రోజు వీణ్ణి చంపేస్తానని కోపంతో యుద్ధానికి దిగిన భీముడికి ఆ తరువాత గాని తత్వం బోధపడలేదు. సైంధవుడు తన గదతో భీముడిని దారుణంగా కొడతాడు. దెబ్బలు తట్టుకోలేని భీముడు గదను పారేసి చేతులతో సైంధవుడిపై పిడిగుద్దులు గుద్దబోగా వాటిని తప్పించుకున్న సైంధవుడు తన పిడికిలితో భీముడి ముక్కు ముఖం మీద దారుణంగా పిడిగుద్దులు గుద్దుతాడు. ఇద్దరు కొన్ని గంటల పాటు ఒకరికొకరు తగ్గకుండా పోరాడతారు. చివరకు సైంధవుడు కొట్టే దెబ్బలు తట్టుకోలేక అక్కడ్నుండి దూరంగా పారిపోతాడు భీముడు. అంత పెద్ద బలశాలి భీముడు కూడా సైంధవుడిని తట్టుకోలేక పారిపోవటాన్ని చూసిన ధర్మరాజు సైతం సైంధవుడి శక్తికి ఆశ్చర్యపోతాడు.